పారిపోయిన గిన్నెలు. విజయనగర రాజ్యంలో వరహాలయ్య అనే వ్యాపారి ఉండేవాడు. ప్రజలు తమ అవసరాల కోసం అతని దగ్గర ఎక్కువ వడ్డీకి అప్పు తీసుకునేవారు. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించడంలో కాస్త ఆలస్యమైతే చాలు బలవంతంగా మరిన్ని ఎక్కువ డబ్బులు వసూలు చేసేవాడతను. అయినా ప్రజలకి మరో ఆధారం లేక ఇంత ఇబ్బందిగా ఉన్నా అతని ఆశ్రయిస్తూ ఉండేవాళ్ళు. పెళ్లిళ్లకు, పెద్ద వంటలకు అవసరమైన పాత్రల్ని కూడా అద్దెకు ఇచ్చేవాడు వరహాలయ్య. వాటిని తిరిగి ఇవ్వటంలో కాసింత ఆలస్యమైనా ఆ పాత్రలు పాతబడిన అతను చేసే గొడవకు అంతూ ఉండేది కాదు. ఈ విషయం రాయలవారి ఆస్థానంలోని ఉన్న తెనాలి రామకృష్ణుడికి తెలిసింది. ఎలాగైనా వరహాలయ్యకు బుద్ధి చెప్పాలనుకున్నాడు. ఒక రోజున వరహాలయ్య దగ్గరికి వెళ్ళి, మా ఇంట్లో రేపు విందు జరగనున్నది, అన్నం వండడానికి ఒక పెద్ద గిన్నె కావాలి అని అడిగాడు రామకృష్ణుడు. గిన్నెకు బాడుగగా 2 మెహరీలు, అది ముందుగానే చెల్లించాలి అన్నాడు వరహాలయ్య. ఓహో అట్లనా అంటూ ముందుగా 2 మెహరీలు చెల్లించి గిన్నెను తీసుకువెళ్ళాడు రామకృష్ణుడు. 2 రోజుల తర్వాత వరహాలయ్య దగ్గరికి 2 గిన్నెలు పట్టుకెళ్లాడు రామకృష్ణుడు. తను తీసుకువెళ్ళిన గిన్నెతో పాటు మరో గిన్నెను కూడా వరహాలయ్యకు ఇస్తూ చెప్పాడు సంతోషంగా. మీరు నాకు ఇచ్చారా ఒక గిన్నె, అది చాలా బరువుగా ఉంటే ఎందుకా అనుకున్నాను. నిన్న రాత్రి దానికి ఈ గిన్నె పుట్టింది అని అన్నాడు. వరహాలయ్య సంబరపడిపోయాడు. అవునవును, అది గర్భంతో ఉండింది నీకు అద్దెకి ఇచ్చేటప్పటికి. నువ్వు తల్లిని పిల్లని సరిగ్గా వెనక్కి తెచ్చిస్తావా లేదా అని అనుమానించాను. మంచివాడివేలే అన్నాడు పైకి. వీడు అసాధ్యుడు అని అందరూ చెబుతుంటారు, కానీ నాకు మాత్రం భలే లాభం కలిగించాడు అని మనసులో అనుకుంటూ. వారం రోజుల తరువాత రామకృష్ణుడు వరహాలయ్య దగ్గరికి వెళ్ళాడు మళ్ళీ. రేపు మా అమ్మగారి పేరు మీద అన్నదానం చేయాలనుకుంటున్నాను, నాకు కొన్ని గిన్నెలు కావాలి, ఇది వరకటిలాగే అద్దె చెల్లిస్తాను లేండి అన్నాడు. రామకృష్ణుని చూడగానే వరహాలయ్య ముఖం వికసించింది. కొన్ని కాదు, నా దగ్గర ఉన్న అన్ని గిన్నెలు ఇస్తాను, తీసుకువెళ్ళండి అని తన ఇంట్లో ఉన్న గిన్నెలంటిని బండి మీద వేసి రామకృష్ణుడి ఇంటికి పంపించాడు సంతోషంగా. ఈసారి తనకు ఎంత లాభం కలుగుతుందో అని ఆశగా ఎదురుచూస్తూ.